అండి. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ అన్న వచ్చి 8వ నెల జరుగుతుంది. సో, ఈ 8 నెలల్లో ఆయన చేర్చిన మార్పులు, తీసుకొచ్చిన చేర్పులేంటి? ఏముంది ఇచ్చిన హామీలైతే నెరవేరుస్తున్నాడు కదా! హ్మ్. గ్యాస్ గాని, హ్మ్. ఫ్రీ బస్సు గాని. అంటే గ్యాస్ అందరికి అందలేదు అంటున్నారు కదా! అందలేదంటే వాళ్ళకి అప్లై చేసుకోవాలి. హ్మ్. అందరూ అప్లై చేయలేదు కదా! హ్మ్. మరి వాళ్ళ స్కీమ్స్ ఏమన్నా అప్లై చేసుకుంటే వస్తాయి. అంటే 6 గ్యారంటీల కోసం ఒక పత్రం ఇచ్చినప్పుడు అందరూ అప్లై చేసుకున్నారు కదా! ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు కదా! ఇంకా అందరికి కాలేదు. హ్మ్. అదే చెప్తున్నా. ఇంకా ప్రాసెస్ మళ్ళీ అప్లై చేసుకోమన్నారు. అలాంటి ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఏవైతే హామీలు ఇచ్చారో అవి కంపల్సరీ చేసేస్తాం 6 గ్యారంటీలు అని చాలా చేస్తారు. పెద్దగా. గవర్నమెంట్ వచ్చి 10 మంత్సే కదా అయింది. అన్ని కావాలంటే ఆల్రెడీ అప్పుల్లో ఉంది రాష్ట్రం. హ్మ్. ఓకే. ఉం? సో, ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళలో కూడా మన తెలంగాణకి ఎటువంటి బడ్జెట్ ఇవ్వలేదు. దానికి గల రీజన్స్ ఏమై ఉంటాయి? ఇంకా ఇవ్వలేదంటే సెంటర్లో బీజేపీ వాళ్ళు. ఉం? అంటే ఇదే విధంగా మనం చూసుకుంటే కేసీఆర్ ఉంటే ఖచ్చితంగా బడ్జెట్ ఎంతో కొంత తీసుకొచ్చేవాడు పోరాడైనా అంటున్నారు. కేసీఆర్ కేసీఆర్ ఏం తీసుకొచ్చేవాడు? ఇంతకుముందు ఏం చేశాడు? డెవలప్మెంట్ కి మార్గం తీసిందే కేసీఆర్ అంటున్నారు కదా. ఏం డెవలప్ చేశాడు? ఫ్లైఓవర్స్ 10 తీసుకొచ్చారు. లక్షల అప్పులు 10 లక్షల కోట్లు అప్పు చేసినాడు. ఉమ్. అది డెవలప్మెంట్ అది ఉమ్. కాదు కదా. సో, ఇప్పుడు 16,000 కోట్ల ఇన్కమ్ స్టార్టింగ్ రాష్ట్రం వచ్చినప్పుడు ఉన్నది. ఇప్పుడు 9 లక్షల కోట్ల పైన అప్పు ఉంది. మరి ఏం చేసిన డబ్బులన్నీ? కేటీఆర్ వర్సెస్ సీతక్క అసెంబ్లీ సెక్షన్ ఏమని చూసారు? చూడలేదు ఈ రోజు ఏం చూడలేదు. ఏదో ఇంద్రారెడ్డిది ఏదో న్యూస్ వస్తుంది. సబితా ఇంద్రారెడ్డి ఏడ్చిందామె ఉమ్. రేవంత్ రెడ్డి మాటలకి ఏడ్చిందని. అదే ఓకే, అదే థాంక్యూ సార్. చూడలేదు.